నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక ఎన్టీఆర్ వర్ధంతి రోజు నందమూరి కుటుంబంలో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటుకు ఈరోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణం వాళ్ళందరూ వచ్చేసి కూడా అక్కడ నివాళులర్పించారు. అదే సమయంలోనే అక్కడ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉన్నాయి. సో ఆ తర్వాత ఎన్టీఆర్ వచ్చి వెళ్ళిన తర్వాత మరి బాలకృష్ణ కూడా అక్కడికి వెళ్ళారు. సో వెళ్ళి వస్తున్న సమయంలో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి ఈ ఫ్లెక్సీలను వెంటనే తొలగించండి, ఇక్కడ ఉంచకండి అంటే అక్కడే ఉన్న కార్యకర్తలు ఇప్పుడే తొలగించాలంటే లేదు ఇప్పుడే తొలగించండి. సో ఈ రకమైన కామెంట్ చేయడం వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీల గొడవ రచ్చకెక్కిందని కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన ఇటు ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. 5 ఏళ్ల క్రితం కనీసం ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కనీసము పూలతో అలంకరించిన దాఖలు లేవు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి నివాళులర్పించేవాడు. ఈరోజు బాలకృష్ణ వచ్చి ఈ రకంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఆ రోజు చంద్రబాబు కోసం ఎన్టీఆర్ను దింపారు. ఈరోజు లోకేష్ కోసము జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించి చేస్తున్నారు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అంటూ ఈ రకమైన కామెంట్స్ కూడా కొడాలి నాని చేశారు. కొడాలి నానితో పాటు ఇటు లక్ష్మీపార్వతి కూడా కామెంట్ చేసింది. ఒకసారి కొడాలి నాని ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం విందాం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటర్ కానీ ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేరు. ఆయన భౌతిక కాయం తెలుగు రాష్ట్రాలను విడిచిపెట్టి 29 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలా శాశ్వతంగా ఉండిపోయారు, గాంధీ గారు ఎలా ఉండిపోయారు, అదేవిధంగా అటువంటి మహాత్ములు కోవల్ అంబేద్కర్ ఎలా ఉన్నారు, అదేవిధంగా ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళ గుండెల్లో ఒక దైవంలాగా మరి అందరి అభిమానాన్ని చూరగొన్న ఏకైక నేత ఆయన ఎన్టీఆర్ గారు ఒక్కరే అని చెప్పుకోవాలి. నిజంగా ఆయన ఎంత మంచివారంటే ఆయన చల్లని దీవెనలు నాకే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుతూనే ఉన్నాయి. ఆయన ఎప్పుడూ నిస్వార్థ జీవి. ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని మొట్టమొదటిగా అంకురార్పణ చేసిందే ఆయన. 2 రూపాయల బియ్యం ఇచ్చి పేద వర్గాలను ఆదుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడే ఇప్పుడే అడ్డంగా ఉన్నది కాబట్టి పబ్లిక్ న్యూసెన్స్ జనాలకు తరలి వస్తారు కాబట్టి వాళ్ళకి అడ్డం ఉన్నాయి. వర్కర్స్ పక్కకు పెట్టి తప్పితే దాన్ని ఎవరు తొలగియలేరు. అన్నగారు బాలకృష్ణ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, హరికృష్ణ గారి కుటుంబం ఫ్యామిలీ కానీ అంత పార్టీ చూసాం కదా. అంటే ఈ ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేయడం అనేది ఇదే కొత్తగా కాదు. గతంలో కూడా అంటే ఎవ్రీ ఇయర్ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. కానీ ఎప్పుడూ ఎలాంటి కామెంట్ చేయండి. ఈరోజు బాలకృష్ణ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ పైన ఈ రకంగా ఫ్లెక్సీలు తీసేసేయండి ఎందుకు ఆ స్థాయిలో మాట్లాడడం జరిగింది? ఎందుకు మరి అంటే కేవలం లోకేష్ కోసమే ఈ రకమైన కామెంట్ చేశారా? లేదు అంటే మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కనీసము జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు అని చెప్పేసి టీడీపీ శ్రేణులు చాలా వరకు చెప్పారు. సో ఆ కోపంతో ఈరోజు ఫ్లెక్సీలు తొలగించండి అని చెప్పారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు సీనియర్ జర్నలిస్ట్ మనకు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు వీళ్ళపట్టి. అదేవిధంగా ఇటు టీడీపీ నుంచి కూడా మోకా ఆనంద్ సాగర్ గారు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో మనకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి నాని గారు కూడా జాయిన్ అయిపోతారు. ముందుగా
శ్రవణ్ కుమార్ గారు మీరు చెప్పండి, మనం చూస్తున్నాం కదా ఫ్లెక్సీలు అనేది ఈ రోజు పెట్టింది కాదు, ఎవ్రీ ఇయర్ అక్కడ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉంటుంది. కానీ బాలకృష్ణ ఎందుకు ఈ రకమైన కామెంట్ చేయాల్సి వచ్చింది, అక్కడ నుంచి ఆ ఫ్లెక్సీలు తొలగించండి అంటే కనీసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కూడా చూడలేని పరిస్థితిలో బాలకృష్ణ ఉన్నాడా? ఎందుకు దీని వెనక కారణమేమి ఉండొచ్చు? శ్రవణ్ గారు. సార్, ఇప్పుడు పొద్దున్నే జరిగిన సంఘటన అది చూశాము. వాస్తవానికి ఏంటంటే అక్కడ అసలు అలా అనడానికి కారణం ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు లేదా గ్యాప్ అని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలకు చెప్పకనే చెప్పినట్టుగా సందేశం ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవచ్చు. మరి అక్కడి నుంచి ఫ్లెక్సీలు తొలగించడానికి అవకాశం ఉందా? మరి బాలకృష్ణ గారికి ఆ ఎన్టీఆర్ ఘాట్ మీద ఏమైనా వ్యక్తిగతమైనటువంటి రైట్స్ ఉన్నాయంటే ఆయన సొంతము, ఆ కుటుంబము లేదా బాలకృష్ణ గారి కుటుంబం మాత్రమే హక్కున్నట్టుగా బిహేవ్ చేశాడా అనేది అర్థాన్ని ఇస్తుంది. వాస్తవానికి బాలకృష్ణ గారికి ఎంత హక్కు ఉందో నందమూరి హరికృష్ణ గారికి అంతకన్నా ఒక రవ్వ ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే అంతకన్నా ఏజ్లో పెద్దవాడు కాబట్టి. సో మరి అది కుటుంబాన్ని అందరికీ సమాన హక్కులు ఉంటాయి. దాని మీద ఏదైతే అభిమానం ఎలా ఉన్నా ప్రదర్శించడానికి ఒక ఎన్టీఆర్ కుటుంబమే కాదు, యావత్తు తెలంగాణ తెలుగు సమాజం మొత్తం కూడా అందరూ కూడా ఎన్టీ రామారావు ప్రేమించే ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు తమ ఆ పుష్పగుష్పాల నుంచి నివాళులర్పించడం లేదా అభిమానం కాస్త కొంటనో కొంచెం ఒక లీడర్షిప్ పెట్టుకుంటే వాళ్ళు తమకు ఫ్లెక్సీలు పెట్టుకుంటాం. తప్పేం లేదు దాంట్లో. అది ప్రజల సొమ్ము, ప్రజల హక్కు, ప్రజల బాధ్యత. దాన్ని తన వ్యక్తిగత కుటుంబ ఆస్తిగా భావించడం అది బాలకృష్ణ గారికి ఉన్నటువంటి అవగాహన రాహిత్యం అని చెప్పవచ్చు. బహుశా వాళ్ళ కుటుంబంలో ఏదైనా గ్యాప్లు ఉంటే, అంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ మీద ఇష్టం లేకపోవడం కావచ్చు, కోపం ఉండవచ్చు. అది రాజకీయ వేదికల మీదనో లేదా ఆ కుటుంబ ఫంక్షన్లో చూసుకోవాల్సిన కార్యక్రమాన్ని ఇక్కడ బహిరంగంగా ఎన్టీ రామారావు ఘాటు వద్ద ప్రదర్శించడం అనేది కొంచెం ఆవేశం లేదా అనాలోచిత చర్య అని చెప్పవచ్చు. వాస్తవానికి అసలు వాటి మీద హక్కు అంటే దీని తాలూకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనం చరిత్ర వెనక్కి వెళ్ళాలి. ఆ రోజు 28 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు అంటే ఇప్పుడు ఒకటండి శ్రవణ్ కుమార్ గారు, అంటే ఈరోజు బాలకృష్ణ ఈ కామెంట్ చేశారు అంటే ఇంతకుముందు కొడాలి నాని అన్నట్లు కేవలం లోకేష్ కోసమే చేశారా? ఎందుకంటే అక్కడ ఫ్లెక్సీలు పెట్టినప్పుడు కూడా అక్కడికి అందరూ బాలకృష్ణ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా సీఎం ఎన్టీఆర్ ఈ రకమైన కామెంట్ చేశారు. అంటే ఇక్కడ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉండడంతో లోకేష్ ఇంపార్టెన్స్ ఎక్కడ తగ్గుతుంది అన్న ఒక ఆలోచనతో అల్లుడి కోసమే ఈ రకంగా బాబాయ్ చేశారు, ఈ రకంగా ఫ్లెక్సీలు తొలగించండి అని చెప్పారనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే దానికోసం అందులోనూ భాగంగా జరిగినటువంటి విషయంగా మనం చూడాలి. ఎందుకంటే గతంలో అప్పుడు బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు అరెస్ట్ విషయంలో కామెంట్ చేయలేదని కోపం ఉండవచ్చు, ఇంకా ఇతర కారణాలు అయి ఉండవచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు విభేదిస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటూ మౌనంగా ఉన్నాడని చెప్పాలి, రాజకీయాలకు దూరంగా ఉన్నాడని చెప్పాలి. ఎలాంటి రాజకీయాలు అంటే తెలుగుదేశానికి సపోర్ట్గా లేడు, అలానే తెలుగుదేశం వ్యతిరేకంగా కూడా ఏ రోజుకి కూడా ఎలాంటి యాక్టివిటీస్ కానీ కామెంట్ కానీ లేదా అతని టీడీపీ పార్టీ వ్యతిరేకిస్తున్న పార్టీలతో కూడా ఏమి అంటగట్టుకోవడం ఫ్రెండ్లీగా ఉన్నటువంటి సంఘటనలు కూడా ఎక్కడా లేదు. అతను తను స్పష్టంగా ఏంటంటే సినిమాలో మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసుకుందాము, రాజకీయాలకు దూరంగా ఉండాలి, నాకు అవసరం లేదు అంటే వాళ్ళు పంపించారా ఈయన నిర్ణయం తీసుకున్నాడు అనేది ప్రశ్న వేరండి. వాస్తవానికి పార్టీకి అన్నిటి కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు అతను బలవంతంగా రాజకీయాలకు రక్కరావాలని ప్రయత్నించడం, ఆయన అరెస్ట్ అయినప్పుడు ఎందుకు మౌనంగా ఉండడం, ఐ డోంట్ కేర్ అనడం, ఇదంతా కూడా బలవంతంగా రక్క రావడం అంటేనే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కు బలం ఉంది, ఆయనను వాడుకోవాలి, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ లాభం ఉంది అని వాళ్ళు ఇంకా ఆశిస్తున్నారు, వాళ్ళు ఇంకా ప్రేమిస్తున్నారు. వన్ సైడ్ లవ్ అంటే వీళ్ళు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం. శ్రవణ్ కుమార్ గారు ఒక నిమిషం, మనకు టీడీపీ నుంచి ఆనంద్ గారు ఉన్నారు, ఆనంద్ సాగర్ ఉన్నారు, ఒకసారి ఏం చెప్తారో చూద్దాం. మరి ఎందుకంటే బాలకృష్ణ ఇటు టీడీపీ ఎమ్మెల్యే కూడా. ఆనంద్ సాగర్ గారు, ఈరోజు బాలకృష్ణ అక్కడ ఎన్టీఆర్ గారి దగ్గర వ్యవహరించిన తీరు మీరు సమర్థిస్తున్నారా? ఆనంద్ సాగర్ గారు. హలో. ఈరోజు ఎన్టీఆర్ గారి దగ్గర బాలకృష్ణ ఏ రకంగా బిహేవ్ చేశారో, ఏ రకంగా వ్యవహరించారో దాన్ని టీడీపీ సమర్థిస్తుందా? లేదు అంటే నేను చూడలేదండి, అసలు ఏం జరిగిందో నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు అక్కడ ఏం జరిగిందో, నేను చూడలేదు ఆ వీడియోస్ కానీ. సరే నేను విషయం చెప్తానండి, నేను విషయం చెప్తాను వినండి. ఏం జరిగింది అంటే ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళే సమయంలో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి వచ్చిన తర్వాత బాలకృష్ణ వెళ్ళారు. అక్కడ వెళ్ళిన సమయంలో
ఈ ఎన్టీఆర్ ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించండి అని చెప్పారు. ఎందుకు బాలకృష్ణ ఆ రకమైన కామెంట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు అంటే కొడుకును చూడలే అంటే ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉంటే అక్కడ చూడలేకపోయారా? ఎందుకు అంటే ఈ మధ్యలో గ్యాప్ ఏమైనా పెరిగిందా కుటుంబంలో? లేక ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు, సో ఆ కోపంతో బాలకృష్ణ ఈ రకంగా అన్నాడా? లేదు అంటే లోకేష్ కోసము, లోకేష్ను లీడర్గా చూడాలి కాబట్టి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఉంటే చూడలేము అల్లుని అనే విధంగా ఈ రకంగా కామెంట్ చేశారనుకోవాలి బాలకృష్ణ. ఏ రకంగా చూస్తారు మీరు? ఏమో సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్కారం. అయితే బాలకృష్ణ గారు ఏ ఉద్దేశంతో అట్లా చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఆ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం లోకేష్ గారికి అడ్డు కాదు, నిలువు కాదు, పోటీ కాదు. లోకేష్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యూత్ లీడర్ ఫర్ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీని నడిపించడానికి సర్వశక్తులు సమకూర్చుకున్నటువంటి యువతరం నవయువ నాయకుడు మా లోకేష్ బాబు. కాబట్టి ఆయన ఏదో ఆయనకు అడ్డు అనే అది మాత్రం నేను ఖండిస్తున్నాను. కాదు, లోకేష్ గారికి ఎవరు కూడా అడ్డు కాదు, నిలువు కాదు. ఈజ్ ఎ బోర్న్ లీడర్. ఒక మాజీ ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రికి తనయుడు, ఒక పెద్ద స్టార్ బాక్స్ ఆఫీస్ బోనంజా బాలకృష్ణకి అల్లుడు, మేనల్లుడు. ఇంకా లోకేష్ గారి గురించి వేరే వాళ్ళని మనం పోల్చుకోవడం, వాళ్ళు అడ్డు అవుతారని అనుకోవడం కూడా అది భావ్యం కాదని నేను భావిస్తా ఉన్నా వ్యక్తిగతంగా. ఒకటి ఆనంద్ సాగర్ గారు కొడాలి నాని కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఏమన్నారంటే ఆ రోజుల్లోనేమో ఆ ఎన్టీఆర్ ఏమో చంద్రబాబు కోసం ఎన్టీఆర్ తొలగించారు, దింపారు. ఈ రోజు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా చేస్తున్నారని, అంటే జూనియర్ ఎన్టీఆర్ని కూడా వాడుకొని వదిలేశారు అని. 2009లో చంద్రబాబు నాయుడు ప్రచారానికి వాడుకున్నారు. తర్వాత కనీసం జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ మళ్ళీ రాజకీయాలకు వచ్చి యాక్టివ్ అవుతాడో, లోకేష్కి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి ఈ రకంగా పక్కకు పెట్టారు అనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి. ఎవరిని ఎవరు పక్కన పెట్టే పరిస్థితి రాదండి రాజకీయాల్లో దేవరాజ్ అర్ష గారు ఒక మాట చెప్పారు, రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి తప్ప హత్యలు ఉండవు అని చెప్పాడు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇష్టం అయితే పార్టీలోకి రావచ్చు, పని చేయొచ్చు, ఆయన రాజకీయాల్లో తిరగొచ్చు. ఆయనకి ఇష్టం లేదు, ఆయన తిరగట్లేదు. అప్పుడు ఇష్టం ఉంది, వచ్చాడు. అది అంతేగానేది మేము ఎవరో పక్కన పెడితే రాజకీయాల్లో పక్కన ఉండడం అంటే అది ఆత్మహత్య సదృశ్యం కదా. దాన్ని నేను ఒప్పుకోవట్లేదు ఆ కామెంట్. అది కరెక్ట్ కాదు. ఇంకా ఫ్లెక్సీలు చింపే గొడవలు అంటారా? ఈ వైసీపీ వచ్చిన తర్వాత ఈ ఫ్లెక్సీలను చింపడం ఇప్పుడు ఎన్నిసార్లు అండి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడులు చేసినప్పుడు మరి ఈ కొడాల నాని గారు ఎందుకు ఆ వేళ దాన్ని సమర్థించాడు? నిన్నగాక మొన్న ఇక్కడ తూర్పు గోదావరి జిల్లాలో రావులు అంటే ఒకటి ఆనంద్ సాగర్ గారు అంటే ఇప్పుడు నందమూరి కుటుంబంలో విభేదాలు ఈ రోజు బయటపడ్డాయి. అంటే ఇటు బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో గ్యాప్ ఏమైనా ఉందా? వేరే వైరుధ్యం ఏదైనా ఉందా? ఎందుకు ఈ రకంగా ఒక బాబాయే కదా, ఎందుకు ఈ రకంగా తీసేసేయండి, ఇక్కడ ఉంచకండి అని ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? అదే సార్, తండ్రి కొడుకుల సమస్య అని మనం కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉండాలని కూడా నేను కూడా భావిస్తున్నా. తండ్రి కొడుకుల సమస్య, కుటుంబ సమస్యని మీరే అంటున్నారు. అదే పైగా ఇద్దరు సినిమా యాక్టర్లు, వాళ్ళిద్దరూ కూడా ఈ రాజకీయంగా వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం? ఈయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు బాలకృష్ణ గారు. అంత మాత్రాన మనం దాన్ని ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఆ విషయాన్ని భుజాన్ని వేసుకుని మాట్లాడే పరిస్థితి లేదు. ఏదో వాళ్ళ కుటుంబ కలమని మీరే అంటున్నారు. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. ఒకటి ఆనంద్ సాగర్ గారు అంటే నేను ఇంతకుముందు అన్నట్లు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అందరూ నందమూరి కుటుంబంలో అందరూ స్పందించారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ తప్ప. ఆ కోపంతో ఏమైనా బాలకృష్ణ ఈ రకంగా వ్యవహరించుంటాడా? అలా కాదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది జూనియర్ ఎన్టీఆర్ దృష్టిలో అది తప్పు కాదేమో, ఆయనకు పైన దానికి మాట్లాడటం పైన ఆయనకి ఇష్టం లేదేమో, ఆయనకు నచ్చలేదేమో, ఆయన దూరంగా ఉన్నాడు, ఆయన అది ఖండించాల్సినటువంటి బాధ్యత ఆయనకు లేదనుకుని ఉంటాడు. అది కూడా మేము పట్టించుకోలేదండి. దాన్ని కూడా సీరియస్ గా తెలుగుదేశం పార్టీ తీసుకోలేదు, బాలకృష్ణ గారు కూడా సీరియస్ గా తీసుకోలేదు. కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. ఎన్టీఆర్ అంటే అతను ఒక ఆవేశం అతని సొత్తు, అభ్యుదయం అతను గుర్తు, తరతరాలు యుగ యుగాలు మరువలేని మరుపురాని మహామనిషి ఎన్టీఆర్, జాతీయ సొత్తు ఎన్టీఆర్. ఎన్టీఆర్ దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు. అక్కడ కొన్ని భావోద్వేగాలు ఉంటాయి, కుటుంబ సభ్యులకి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ సందర్భంగా వాళ్ళకి ఏం జరిగిందో జరిగి ఉండొచ్చు తప్ప దీని మీద మా కామెంట్స్ ఏముంటాయి? పార్టీ తరఫున పార్టీ స్టాండ్ అయితే దీని మీద ఏమీ లేదు. పార్టీ దృష్టిలో ఈ విషయంలో ఇంకా మాకు ఎవరికి ఏ విధమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు రాలేదు. అంటే నేను అలా కాదు. ఇప్పుడు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల సమయంలో అక్కడ అందరూ ఎవరైతే బాలకృష్ణ వెళ్ళినప్పుడు
ఎన్టీఆర్ సీఎం అని ఈ రకమైన కామెంట్స్ వచ్చారు కదా. ఇప్పుడు మీరు అంటున్నారు లోకేష్కు జూనియర్ ఎన్టీఆర్కు అసలు పోలికనే లేదని. ఆ రోజుల్లో మనం చూసాము జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు పార్టీకి ఏ రకంగా ప్రచారం చేశారు 2009లోని. సో ఆ సమయంలో అన్నారు నెక్స్ట్ ఎవరు అంటే సీఎం రేస్లో ఎన్టీఆర్ ఉన్నారని. సో ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుందేమో లోకేష్కు అనే విధంగా కామెంట్ చేసి ఉండొచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది. సార్ ఇప్పుడు హరికృష్ణ గారు చైతన్య రథం నడిపారు. ఆయన ఆ రోజు ఎన్టీఆర్ రథం పైన వచ్చినప్పుడు పార్టీ పెట్టినప్పుడు. చెప్పండి, వినపడుతుంది. రైట్, మ్యూట్లో ఉన్నట్లున్నారు చూడండి. ఆనంద్ సాగర్ మ్యూట్లో పడ్డా చూడండి. ఆనంద్ సాగర్ గారు, రైట్, ఆనంద్ సాగర్ గారు మ్యూట్లో ఉన్నారు చూడండి. మ్యూట్లో పడింది చూడండి. ఆనంద్ సాగర్ గారు మ్యూట్లో ఉంది చూడండి. రైట్, ఓకే ఓకే. రాజకీయానికి మా లోకేష్ బాబుకు ఉంది ఆ పట్టుదల మా లోకేష్ బాబుకు ఉంది, ఆ కసి ఉంది. అందుకే ఈవేళ 3200 పైచిలుకు కిలోమీటర్లు అవలేలుగా ఆయన యువగళం యాత్ర చేశాడు. ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు, తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అనేక మందికి కౌంటర్ ఇస్తున్నాడు. ఆయన దేశంలో నేషనల్ మీడియాను ఆకర్షించాడు. నేషనల్ మీడియాలో ఆయన మాట్లాడిన దానికి ఇప్పటికీ వైసీపీ కౌంటర్ ఇవ్వలేకపోయింది. ఆయన లీగల్ గా పోరాడాడు తండ్రి కోసం. ఒకటి ఆనంద్ సాగర్ గారు, అంటే టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకొని వదిలేసింది అంటే ఏం చెప్తారు? ఏ రాజకీయ పార్టీలోనైనా నేను అదే అడుగుతున్నాను సార్. ఇదే కొడాలి నాని ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి వెళ్ళాడు, మేము వాడుకుని వదిలేసామా? చెప్పండి. ఇదే వంశీ వల్లభనేని వంశీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళాడు, మేము వాడుకుని వదిలేసామా? ఆయనది వేరు కదా, అది వేరు, ఇక్కడ వేరు కదా. ఇక్కడ నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే అక్కడ ఎన్టీఆర్ కనబడుతున్నారు కాబట్టి. కైండ్లీ లిజన్ టు మీ. నేను ఈ 1989 నుంచి పార్టీలో పనిచేస్తున్నా. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను మరి నన్ను పార్టీని వాడుకుని వదిలేసిందా? ఇచ్చింది కదా అవకాశం. పార్టీలో చేరినప్పుడు పార్టీ కోసం పని చేయాలి. 42 సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అవకాశం కోసం వెయిట్ చేయాలి, శ్రమించాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోయాలి, పార్టీకి అండగా దండగా కైదండగా నిలబడాలి. అవును, మరి నేనేమడుగుతాను, మీరు 2009లో ప్రచారానికి వాడుకున్నారు ఎన్టీఆర్ ను, మరి 2014లో ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ వాడుకోలేదు? మరి అది వాడుకోవడం కాదండి, అతను వచ్చి పార్టీకి సాయం చేశాడు. ఇప్పుడు అతను వంతుగా సాయం చేయాలని అనుకోవట్లేదేమో, ఆయన అనుకోవట్లేదు కాబట్టి రావట్లేదేమో. అంతేగాని మేము వాడుకోవడం ఏంటి, మేము వదిలేయడం ఏంటి? ఎవరిని పార్టీ వాడుకోదు, వదిలేదు. అందరికీ ఆహ్వానం ఎప్పుడైనా పార్టీ ఆల్వేస్ వెల్కమ్. ఎవరైనా తెలుగుదేశం పట్ల రావచ్చు, పని చేయవచ్చు. బయట అదే ప్రచారం ఎక్కడ ఎన్టీఆర్ ఇక్కడ వచ్చేసి ఫేమ్ అయిపోతాడో, ఎక్కడ లొకేషన్ తగ్గించాల్సిన పరిస్థితి వస్తుందో అనేది చంద్రబాబు పక్కకు పెట్టారు, అతను వాడుకోవట్లేదు అనేది. నేను ఒకటి చెప్తున్నా, లోకేష్ బాబు రాజకీయ నాయకుడు, జూనియర్ ఎన్టీఆర్ సినిమా నాయకుడు తెర మీద నాయకుడు. ఆయన్ని సినిమాల్లో ఎవరు ఢీకొట్టే పరిస్థితి లేదు. రాజకీయాల్లో లోకేష్ గారిని ఢీకొట్టే పరిస్థితి ఎవరికి లేదు, ఎవరికి రాదు కూడా. మేము చెప్తున్నాం, 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లోకేష్ బాబు వెనకాల ఉన్నాం. ఈవేళ మేమంతా ఇదే లీడర్, యూత్ ఐకాన్ లోకేష్ బాబు. వేళ జగన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడు, దడదళ్లాడిస్తున్నాడు. అది కదా నాయకుడు. ఒక్క నిమిషం శ్రవణ్ కుమార్ గారు, ఈ రోజు ఆనంద్ సాగర్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? అంటే ఎందుకంటే ఈ రోజు హలో శ్రవణ్ కుమార్ గారు, అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ కు అసలు పోలికనే లేదు అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. పోలిక లేదని ఆయన పార్టీ తరఫున మాట్లాడుతున్నారు సార్ గారు, కాబట్టి ఆయన ఆ విధంగానే మాట్లాడుతున్నారు. అంతకన్నా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఎందుకంటే అతను పోటీ లేదని ఎలా అనగలుగుతారు? పోటీ ఉంది కాబట్టే కదా దూరం పెట్టుకుంటూ వస్తున్నారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా కామెంట్ చేస్తే బాగుండు అని ఆశిస్తడం, దాని తాలూకు చర్చలు జరిగిన మాట వాస్తవమే కదా. దాంతోపాటు అసలు ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చర్చించాల్సి మర్చిపోతున్నాం. ఏంటంటే నారా లోకేష్ బాబుని ప్రజెంట్ చేయడానికి, నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడానికో వారసునిగా ప్రకటించడానికి ఎవరైనా తండ్రిగా ప్రయత్నం చేస్తారు సార్. అందుకు అడ్డం వస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని తెరమరుగు చేశారా అన్న చర్చకు వాళ్ళు కరెక్ట్ సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటు బాలకృష్ణ గారు కూడా దూరం పెడుతున్నారు, బాలకృష్ణ గారు కూడా సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు చర్చ కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళగానే
పార్టీ పగ్గాలు చేపడుతున్నాను అంటూ బాలకృష్ణ గారు మొదటిగానే పార్టీ ఆఫీసులో కూర్చొని డిబేట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా కూడా తన చర్చ జరగకపోవడం, అది వాళ్ళ అంతర్గతంగా విభేదించాలని బాలకృష్ణ ప్రజెంట్ చేయడం సంకేతాలు మారుతాయి అనే ఉద్దేశంతో జరిగిన డిబేట్ కూడా జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, కేవలం లోకేష్ బాబు గారి దృష్టి మాత్రమే ఇక్కడ ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏది ప్రయారిటీ అనేది జరుగుతుంది. లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడంలో అభ్యంతరం ఎవరికి ఉండదు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అలాంటి సౌలభ్యాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బాలకృష్ణ గారైనా చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి వాళ్ళు ఎవరైనా సరే జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళు ఏదో కామెంట్ చేయాలనో, వాళ్ళు కూడా ప్రచారానికి రావాలని, వాళ్ళ ప్రమేయం కూడా కాలం ఏడాది అవ్వాలని ఇష్టపడుతున్నారు. అలా రానందువలనే కేవలం ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఫ్లెక్సీలు మార్చడం అనే ఆలోచన చేయడం నిజంగా కూడా ఒక రకంగా అనాలోచిత చర్య అయినప్పటికీ ఒక విషయం అండి శ్రవణ్ కుమార్ గారు, ఈరోజు బాలకృష్ణ ఆ రకంగా ఆగ్రహంతో ఉన్నాడంటే మరొకటి కూడా అనుకోవచ్చు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నాడు, ఆ మహానుభావుని పేరు నందమూరి తారక రామారావు పేరు పెట్టుకొని ఆ రకంగా ఆయనకు అవకాశాలు వచ్చాయి. ఆ రకంగా కాదండి, ఆ రకంగా ఆయనకు అవకాశాలు వచ్చాయి. ఈరోజు ఆయన ఒక పెద్ద హీరో అయ్యాడు. కానీ ఈ దీంట్లో 100 ఏళ్ల పండుగకు సంబంధించి కనీసం ఆయన ఒక్క వీడియో కూడా పెట్టలేదు. ఆయన 100 ఏళ్ల పండుగ చేసినప్పుడు ఒక్క వీడియో కూడా జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేయలేదండి, జస్ట్ వాళ్ళ తాతగారి గురించి. సో ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికర. ఆ రకంగా ఆగ్రహంతో బాలకృష్ణ ఈ రకంగా చేసి ఉంటారనుకోవచ్చా? ఇప్పుడు ఎన్టీఆర్ లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ లేరు కదా, కేవలం ఆయన మనవడు కాబట్టే ఈరోజు సినిమాలో వచ్చారు, ఒక పెద్ద అగ్ర హీరో అయ్యారు, ఆ మహానుభావుని పేరు పెట్టుకోనే కదా. అది వాస్తవానికి 100 ఏళ్ల పండుగ కూడా జరిగినటువంటి విధానం ప్రకారం చూస్తే అది నందమూరి ఎన్టీ రామారావు నారా వాళ్ళ ఫ్యామిలీ ఈవెంట్గా చేశారు. కానీ 100వ వేడుక అనేది యావత్ తెలుగు సమాజం మొత్తం చేసుకోవాల్సిన వేదిక. అది మన సభ పంచుకున్న విధానం కానీ, సభ వేదికల విధానం కానీ, ఆహ్వానిత విధానం ఏది చూసినా కూడా అది ఒక ఇంటి ఫంక్షన్ అంటే ఓన్లీ ఇప్పుడైతే కుటుంబం నేపథ్యంగా ఉన్నటువంటి పొడిగా ఉన్నటువంటి నారా గారు అయితేనేమి నందమూరి వంశం వాళ్ళుగానే చేస్తున్నారు. కాబట్టి జూనియర్ రెడ్డి దూరంగా ఉన్నాడు. కానీ మీరు అడిగినట్టుగానే దూరంగా ఉన్నా కూడా 100వ రోజు వేడుకకు సంబంధించినటువంటి ఒక వీడియో కానీ ఒక సందేశం కానీ ఇచ్చుంటే బాగుండేది, ఇవ్వలేదు. అది మరి దాని యొక్క నేపథ్యం ఏంటి, వాళ్ళ కుటుంబంలో అంతగా విభేదాలు ఏమున్నాయి అంటే ఈ రోజు బాలకృష్ణ ఈ రకంగా వ్యవహరించారంటే ఇవన్నీ కారణమై ఉండొచ్చా? ఈ మధ్యకాలంలో కూడా తారకు చాలా వరకు సైలెంట్ గా ఉంటున్నారు, ఎవరు ఎన్నన్నా కూడా కనీసం స్పందిస్తలేరు. ఇంకొకటి, బాలకృష్ణ గారు స్పష్టంగా ఏదన్నా కూడా కోపానైనా ప్రేమనైనా బాహాటంగానే చెప్పేస్తాడు. అంటే దాచుకొని మర్మంగా రాజకీయాలు చేయడం కానీ అవన్నీ తనకు ఇష్టం ఉండదు, ఆ నైజంలో లేదు. వచ్చిందంటే ఆవేశం ఆ విధంగానే వస్తుంది, ప్రేమను చూపించే విషయంలో కూడా ఆ విధంగానే చూపిస్తాడు. బాలకృష్ణ గారికి అంత కోపంగా తక్షణం ఇప్పుడే తీసేయాలి, దాని తర్వాత కాదు అన్న నొక్కి చెప్పించిన విధానం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ మనసులో బాధ ఉంది అంటే, లేదా కోపం ఉంది కాబట్టి. ఇక ఇంకొకటి ఉంది సార్, ఆనంద్ సాగర్ గారు ఒకటి ఉంది, జూనియర్ ఎన్టీఆర్ రావడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది, వెళ్ళిపోయారు కదా, ఇంకెందుకు అది మనకు క్లోజ్ చేసేయండి ఆలోచనతో కూడా చెప్పుకుంటూ చూడొచ్చు. కానీ ఒక విషయం అండి ఆనంద్ సాగర్ గారు, ఇక్కడ బాలకృష్ణ ఒక ఎన్టీఆర్ కుమారుడే కాదు, ఈరోజు ఒక పార్టీ, మీ పార్టీ టీడీపీ పార్టీ ఒక ఎమ్మెల్యే ఈ రకంగా వ్యవహరించారంటే ఖచ్చితంగా ఇటు పార్టీ తరఫున కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందేమో, ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది బాలకృష్ణ అనేది. ఇది పార్టీకి కాస్త డ్యామేజ్ కదా రాబోయే ఎన్నికల్లో. అంటే ఏపీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా టీడీపీలో కొందరు ఉన్నారు. ఈ రకంగా బాలకృష్ణ చేయడంతో మీకు పార్టీకి నష్టం కాదా సార్? ఇంటర్నల్గా ఏదైనా ఉండండి వాళ్ళ కుటుంబంలో. పార్టీకి ఏమి నష్టం కాదండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచం అంతా స్పందించింది, ఆ విషయాన్ని ఖండించింది. అటువంటి మేధావిని అన్యాయంగా అక్రమంగా ఒక తప్పుడు కేసులో అరెస్ట్ చేయడం, ఆ 53 రోజులు జైల్లో పెట్టడం తప్పు అని చెప్పి యావత్ ప్రపంచం ఖండించింది. కానీ ఇప్పుడు మీరు ఎవరైతే సినిమా నటుడు గురించి మాట్లాడుతున్నారో ఆయన ఎందుకు పెదవి విప్పలేదో ఆ విషయం మీద కూడా ఆయన క్లారిటీ ఇవ్వాలి. ఆ విషయం గురించి కూడా ఆయన క్లారిటీ ఇవ్వాలి కదా. ఒక కుటుంబ సభ్యుడిగా స్పందించలేదు. ఒకటండి ఆనంద్ సాగర్ గారు, నేను ఇదే క్వశ్చన్ ఇంత ముందు అడిగిన మీరు చెప్పలే, అది ఆయనకు సరైందేమో అందుకే స్పందించలేదేమో అని మీరే అన్నారు. పార్టీ క్లారిటీ ఇవ్వాలంటే వ్యక్తిగతంగా ఆ వ్యక్తే క్లారిటీ ఇవ్వనప్పుడు ఒక విషయం మీద, ఇటువంటి విషయం మీద మేము పార్టీ ఎందుకు క్లారిటీ ఇస్తుంది? అంత అవసరం లేదు. మేము ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లు బాలకృష్ణ గారు తొలగించమంటే పార్టీకి నష్టం వచ్చేద్దనే అంత
అమాయకంగా తెలుగుదేశం పార్టీ లేదండి. మాకు అటువంటి నష్టం, ఎవరి వల్ల నష్టం, ఎవరి వల్ల కష్టం మాకు రాదు. ఎందుకంటే మాకు పార్టీ అంటే ఏదో మాటల మీద పార్టీ కాదండి. ఈ దేశంలో ఏ పార్టీకి లేదు 70 లక్షల మంది కార్యకర్తలు, రక్తాన్ని దారపోసే కార్యకర్తలు ఉన్నారు, గుండెలు కోసి ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ అంటే ఈనాటిది కాదు కదా. అంటే పార్టీకి ఎలాంటి నష్టం లేదంటారా? జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఏం చర్యలు తీసుకున్నా మీకు పార్టీకి ఏం నష్టం లేదంటారు? జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనే కాదు సార్, ఇప్పుడు బాలకృష్ణ గారు సినీ నటుడుగా ఆయన తీసుకునే ఏ నిర్ణయాల వల్ల మా పార్టీకి నష్టం లేదు, మా పార్టీ నష్టపోదు. ఆయన కూడా రైట్ నిర్ణయాలు తీసుకుంటాడని అందరూ అంటారు. ఈజ్ ఎ బోల్డ్ మ్యాన్. ఆయన బోళా శంకరుడు. ఆయన ఎవరి మీద కోపగించుకోడు, ఎవరి మీద కుట్ర పన్నడు, కడుపులో ఏ విధమైనటువంటి కుతంత్రంతో ఉండడైనా ఏదున్నా బయటికి చెప్పేసే మనస్తత్వం ఉన్నటువంటి చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్నటువంటి పెద్ద నటుడు బాలకృష్ణ గారు. అది ఇండస్ట్రీ అంతా తెలుసు ఆ విషయం. కాబట్టి బాలకృష్ణ గారు అన్న మాటకి అది వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఇద్దరు తేల్చుకోవాల్సినటువంటి విషయం. అది పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతానికి పార్టీలో యాక్టివ్ గా లేరు, పార్టీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయట్లేదు. ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నాడు, షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ పరిణామాల మీద స్పందించట్లేదు ఆయన. కాదు ఒకటి ఆనందసాగర్ గారు, అసలు ఈ బాబాయ్ అబ్బాయి మధ్యలో ఎందుకు ఇంత దూరం వచ్చిందంటే ఏం చెప్తారు? ఎందుకు ఈ దూరం పెరిగింది? సార్ ఇవన్నీ కుటుంబ కలహాలు, మీకు తెలియదే ఉంది. టీ కప్ లో తుఫాన్ లాంటివి ఇవి. తండ్రి కొడుకులు తిట్టుకోరా, అలాగే బాబాయ్ అబ్బాయి తిట్టుకోరా, అన్నదమ్ములు తిట్టుకోరా, భార్యాభర్తలు తిట్టుకోరా, అక్క చెల్లెలు తిట్టుకోరా? అలాగంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీదకి స్వయంగా ఆయన చెల్లె వచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకుని రేపు నుంచి తిట్టబోతుంది కదా, తిరగబోతుంది కదా. ఇవన్నీ ఈ రాజకీయంగా వేరే ఉంటాయండి, కుటుంబ పరంగా వేరే ఉంటాయి, సినిమా పరంగా వేరే ఉంటాయి. ఇది ఇద్దరు సినిమా నటుల మధ్య జరిగిన సంఘటనగా చెప్పుకోవచ్చు, లేదంటే ఒక కుటుంబంలో అబ్బాయి బాబాయ్ మధ్య జరిగిన సంఘటనగా చెప్పుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి ఇది ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి విషయం. ఇది 100%. ఎందుకుంటుందండి? ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది కదా. ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఉంటారు. ఈరోజు ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఇటు బాలకృష్ణ పైన. ఎప్పుడు తెలుగుదేశం పార్టీని వీళ్ళ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ 4.5 ఏళ్లుగా ఆ అరాచక పాలన పైన ఒంటికాల మీద పోరాటం చేస్తుంది. అనేక అవమానాలు ఎదుర్కొంది, అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. వేలాది మంది కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ రాక్షస ప్రభుత్వంలో, నియంత ప్రభుత్వంలో. దీని మీదే మా దృష్టి అంతా ఉంది తప్ప అర్జునుడి దృష్టి పెట్టకన్ను మీద ఉన్నట్టుగా మా దృష్టి అంతా జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలనని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం మీదే మేము పవన్ కళ్యాణ్ గారు కలిసి పోరాడుతున్నాం. ఆ కార్యక్రమాల వరకు మాకు వేరే విషయాలు కనపడవు, వేరే విషయాలు పట్టించుకోం. వేరే వ్యక్తులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో వాళ్ళ మీద మేము భాష్యం చెప్పదలుచుకోలే. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ అతని విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఏదైనా సరే ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకపోయినా, తెలుగుదేశం పార్టీలో వచ్చి పని చేసినా చేయకపోయినా, ఆయన ఏం చేసినా అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. అంటే బాలకృష్ణ సరైన నిర్ణయమే తీసుకున్నారు ఎన్టీఆర్ విషయంలో అంటారు. ఎప్పుడు బాలకృష్ణ గారు నిర్ణయాలన్నీ కూడా చాలా సున్నితంగా, చాలా బోల్డ్ గా ఉంటాయి ఆయన నిర్ణయాలు. కావాలంటే మీకు తెలుసు, మీరు మీడియాలో ఉన్నారు, ఆయన గురించి మీడియాలో చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక అభిమానిని గెంటినా, ఒక అభిమానిని తిట్టినా, ఒక అభిమానిని కొట్టినా వెంటనే కౌగిలించుకుంటాడు. ఏమంటే బాలకృష్ణ గారు ఒకే కోణం చూడకండి. ఈవేళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎన్ని లక్షల మందికైనా వైద్యం అందిస్తున్నారండి, ఫ్రీ వైద్యం అందిస్తున్నారండి, ఎన్ని ప్రాణాలు కాపాడాడండి, ఎంత సంఘసేవ చేస్తున్నాడండి ఆయన. ఎన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చి పేద ప్రజలకు ఆదుకుంటున్నాడు. ఎంతమంది రోగులకి ప్రాణభిక్ష పెట్టాడు. ఆయన ఒక డాక్టర్ కాదు, ఒక సినిమా యాక్టర్ అయినా ఒక ఆసుపత్రి పెట్టి ఆ తల్లి పేరుని ఈవేళ ఎక్కడెక్కడి నుంచి ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు అక్కడ వైద్యం చేయించుకుంటున్నారు. నిన్న కాక మొన్న కొడాలి నాని కూడా పోయాడు అక్కడ ఆ నోటికి. ఆనంద్ సాగర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ ను ఈ కుటుంబం దూరం పెట్టారా, లేక జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారా? ఒకటి సార్, తెలుగుదేశం పార్టీ కుటుంబం దూరం, కుటుంబ కార్యక్రమాలు మమ్మల్ని అడగండి దయచేసి ప్లీజ్. కుటుంబం దూరం పెట్టిందా, కుటుంబాన్ని ఇద్దరు దూరం? నేనేమన్నా కుటుంబ సభ్యుడినా? నేను కాదే. పార్టీలో ఉన్నారు కదా మీరు కూడా, సీనియర్ కాదు కదండి. నేను ఎందుకు అడగాల్సి వచ్చిందంటే ఆనంద్ సాగర్ గారు, మీరు 89 నుంచి మీరు పార్టీలో ఉన్నారు అంటున్నారు కదా. సో టీడీపీ పార్టీ, నందమూరి కుటుంబం ఎంత ఒకటే కదా, మీ అందరికి తెలిసి ఉంటుంది కదా, కాస్తో కూస్తో చర్చించుకుంటారు కదా. నందమూరి కుటుంబం వేరు, తెలుగుదేశం పార్టీ కుటుంబం వేరు. నందమూరి కుటుంబంలో జరిగే మాకేం తెలుస్తాయి, తెలుగుదేశం పార్టీలో జరిగాడని చెప్తాను నేను, ఏదైనా చెప్తాను. ఓకే,
కుటుంబం మాది. ఒకసారి మనం శ్రవణ్ కుమార్ దగ్గరికి వెళ్దాం. శ్రవణ్ కుమార్ గారు, నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి జూనియర్ ఎన్టీఆర్ను వీళ్ళు దూరం పెట్టారా లేక ఆయనే దూరంగా ఉంటున్నారా ఈ కుటుంబానికి? జరిగిన పరిణామ క్రమాలు చూస్తున్నటువంటి విధానాలు చూస్తే లోకేష్ బాబు గారు ఎప్పుడైతే తెర మీదకి వస్తున్నాడో, ఎప్పుడైతే రాజకీయాల్లో ప్రాధాన్యత పెంచుకుని రావాల్సిన సందర్భంలో ఎప్పుడైతే అవసరం ఏర్పడిందో అప్పుడు క్రమేపీ జూనియర్ ఎన్టీఆర్ దూరం పెడుతూ వస్తున్నారు అన్న విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అర్థం చేసుకొని, పర్లేదు నాకు అక్కర్లేదు ఈ రాజకీయాలు, అవుతే వాళ్ళ లోకేష్ బాబునైనా ముఖ్యమంత్రి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు, అయితే ఈ రాజకీయాలు దూరంగా ఉంటానన్న నేపథ్య ఆలోచనతోటే దూరంగా ఉంటున్నాడని అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి. అంటే ఏంటంటే తానేకి ముఖ్యమంత్రి కావాలనో, రాజకీయాల్లో ఇన్ఫ్లుయెన్సబుల్ ఉండాలంటే ఆయన పోరాడేవాడు, లేదా వాళ్ళతోటి బతిలాడో బెదిరించో లేక ఏదో రకం లాబింగ్ చేసి తను కూడా షేర్ చేసుకునేవాడు. కానీ రాజకీయాలకు దూరంగా ఉన్నాడని తను వెళ్ళిపోయాడు. అంటే ఇద్దరు కూడా ఇతను కోరుకున్నాడు, అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకున్నాడు. అటువైపు ఒకటండి శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు మీరు అన్నట్లు ఎందుకు వీళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది? ఇప్పుడు ఎన్టీఆర్ దూరంగా ఉండాలనుకుంటున్నారు అంటున్నారు, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది వీళ్ళకి ఈ కుటుంబం మధ్యలో? ఖచ్చితంగా ఈ ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి జాడ్యం ఏంటంటే వారసత్వం కుటుంబ వ్యక్తుల మీదనే పార్టీ కూడా నడవడం అనేది. అది ఇక్కడ కేవలం ఒక తెలుగుదేశం పార్టీ అనే కాదు, యావత్ దేశం మొత్తం మీద అన్ని రాజకీయ పార్టీలు అదే జాడ్యం ఉంది. ప్రజాస్వామ్యంలో అది ఉండకూడదు, కానీ అదే ఉంది. ఆ కుటుంబం నుంచి ఎవరైనా తండ్రి, ఇక్కడ కేసీఆర్ విషయంలో కూడా వారసుడు ఎవరంటే సీనియర్ గా ఉన్నట్టు హరీష్ రావు కన్నా కేటీఆర్ కే ప్రాధాన్యత, కేటీఆర్ వారసుడు అంటూ సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేం పొరపాటు కాదు, అదేమి తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ నేపథ్యంలో ఆలోచిస్తున్నాం, ప్రజాస్వామ్యం దృష్టి ఆలోచిస్తున్నప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎన్టీ రామారావు పార్టీ తెలుగుదేశంలో కొంచెం విభిన్నమైనటువంటి లక్షణం ఏంటంటే, వాస్తవానికి ఎన్టీ రామారావు అంటే నందమూరి వంశీయులే దాని వారసులుగా ఉండాలి. కానీ మనకు తెలుసు అప్పుడు 95లో జరిగిన పరిణామ క్రమం కానీ అది చట్టబద్ధంలోనే ఆ పార్టీ నారా చంద్రబాబు నాయుడు వైపుకు వెళ్ళడం, అనువేయంగా అతను దాన్ని కైవసం చేసుకోవడం, ఎన్టీ రామారావుకి నుంచే మొత్తం చట్టపరంగానే ఆయనకు వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు అది అభిమానులు ప్రజల ఉద్దేశంలో నందమూరి పార్టీ కానీ వాస్తవానికి చట్టంగా అది నారా చంద్రబాబు నాయుడు పార్టీ, అది దాని అధ్యక్షులు ఆయన. నేనేమంటానంటే ఒకటండి, ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అలాంటిది ఇంట్లో గొడవలు ఈరోజు రచ్చకెక్కినప్పుడు ఇంట్లోనే ఈ పరిస్థితి ఉంటే రేపు వీళ్ళు బయట ఏం చెప్తారు, ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇది పార్టీ పైన ప్రభావం చూపే అవకాశం ఉండదా టీడీపీ పైన? కొంచెమే అంటే అంతగా ప్రజలంతా పట్టించుకొని ఓటు మార్చడానికి ఏం లేదు. కానీ ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకసారి ఆడవి ఉంటే కొంచెం అభిమానులు కానీ కొంచెం కేరింతలు వినకం కానీ సీట్ల విషయంలో కానీ ఓట్ల విషయంలో ప్లస్ అవుతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడంలో మైనస్, ఓట్లు చీలుతాయి. జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ఓటేయమని అంత ప్రభావం చూపించే అయితే ఏముండదు. కాకపోతే అభిమానుల మధ్య మనసుల మధ్య మాత్రం ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది. అది రేపు రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది. అది ప్రభావం చూపించింది, దాని ఎఫెక్ట్ కనిపించేలా అయితే ఏముండదండి అంతగా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే రాజకీయ నేపథ్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకి దూరం ఉండదలుచుకున్నాడు, ఎలాంటి కామెంట్ చేస్తున్నాడు. ఈవెంట్స్ మనం ముందుగా అనుకున్నట్టు ఎన్టీ రామారావు అంటే నేను ఇంతకుముందు అన్నట్లు ఒకటండి, రాజకీయాల్లో ఉంటే ప్రభావం చూపుతుంది అంటున్నారు. కానీ ఇక్కడ నందమూరి వారసులు కదా వీళ్ళంతా కూడా, ఎన్టీఆర్ మనవడు, ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇంతకుముందు అన్నట్లు 2009లో కూడా ప్రచారం చేశారు. ఆ రోజుల్లో ఆయన స్పీచ్ కాదు అదంతా కూడా చాలా వరకు ప్రజల్లో ప్రభావం చూపింది. ఎన్టీఆర్ ఏం మాట్లాడినా కూడా ఆలోచించే విధంగా ఉంటుంది ఆయన స్పీచ్. సో ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తుంది కదా పార్టీ పైన. అంటే గతంలో ఏ రకంగా అయితే ప్రజల్లో చర్చ ఉందో, ఎన్టీఆర్ను వాడుకొని వదిలేసింది టీడీపీ, చంద్రబాబు నాయుడు కేవలం లోకేష్ కోసం ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ను పక్కకు పెట్టారు అనే టాక్ ఏదైతుందో, ఈరోజు బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం, బాలకృష్ణ అక్కడ వ్యవహరించిన తీరు చూస్తే ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ ఖచ్చితంగా ఉంటుంది కదా కాస్తో కూస్తో. అంటే నేను అనేది సార్, ప్రభావం చూపేంత కనిపించేంత ప్రభావం చూపే, ఎందుకంటే ఓటింగ్ సరళి వేరేగా ఉంటుంది. అది పెద్ద డ్యామేజ్ అవ్వదు, కొంచెం డిబేటబుల్ అంశమే అవుతుంది. కానీ ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ దూరం పెట్టుకుని ఇది ఇష్యూ అంతా కూడా ప్రజలంతా పట్టించుకోరు, జస్ట్ డిబేట్ చేసి వదిలేస్తారు. ఒకవేళ అదే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ప్రచారం చేస్తే ఓట్ల శాతం మారుతుంది, ఓట్లను ప్రభావితం చూపిస్తుంది. లేదా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఏమైనా ప్రచారం చేసినా అది ప్రభావం చూపిస్తుంది. కానీ ఈ ఇష్యూని కొంచెం డిబేటబుల్ గా చూస్తారు, కానీ పెద్దగా ఓట్ల సరిలోకి ప్రభావితం చూపిస్తుంది అయితే నేను అనుకోవట్లేదు. ఓకే, చివరిగా ఆనంద్ సాగర్ గారు, చివరిగా ఉన్నారా ఆనంద్ సాగర్ గారు? చెప్పండి. చివరిగా నేను ఇంతకుముందు అన్నట్టు ఓటు బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఓటు కూడా. అలాంటిది ఈరోజు ఖచ్చితంగా కాస్తో కూస్తో ఆంధ్రప్రదేశ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్కు ఓటు బ్యాంక్ ఉంటుంది, ఆయన ఫ్యాన్స్ ఉంటారు, ఆయన అభిమానులు ఉంటారు. సో ఇది పార్టీ పైన పడే అవకాశం ఉంటుంది కదా ఫైనల్గా.
మీరు మొత్తం డిబేట్ లో ఎంతసేపు జూనియర్ ఎన్టీఆర్ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది వాస్తవమే ఏం కదా. మాట్లాడు అలా కాదండి. ఆ బాధ ఏదైనా ఉంటే మాకు ఉండాలి. మాకు ఆ బాధ లేదని చెప్తున్నాం కదా. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో లేడు. రాజకీయాల్లో లేని వ్యక్తి అతనికి ఏమన్నా కుటుంబ పరంగా ఏమన్నా వాళ్ళకి ఏమైనా తగువులు ఉంటాయి, అది పార్టీ మీద ఎలాగ ఎఫెక్ట్ చూపుతుంది అని అనుకుంటున్నారు మీరు? ఎస్, ఇక్కడ నీ పాయింట్ ఇది. వాటిని ఎందుకు అడగాల్సి వస్తుంది సార్? ఆయన రాజకీయాల్లో లేరు, సో ఆయనకు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఈ వ్యవహరించిన తీరు బాలకృష్ణ, ఆయన టీడీపీ ఎమ్మెల్యే, పార్టీ పైన ప్రభావం ఉంటుంది కదా. అరే మా ఫ్యాన్స్ మా హీరోని ఈ రకంగా చేశాడు బాలకృష్ణ, ఎస్ మనం ఎందుకు టీడీపీ వైపు ఉండాలి? మీరు చాలా పార్టీల చరిత్ర చూడాలి, చాలా ఎన్నికల విధానాన్ని ఎన్నికల రిజల్ట్ కూడా మీరు గతంలో జరిగిన రిజల్ట్ చూడాలి. సినిమా నటుల్ని చూడడానికి అభిమానించడానికి వచ్చేవాళ్ళు అందరూ ఓటర్స్ కాదు, ఓట్లు వేయరు, అవి ఓట్లుగా మారట్లేదు. 2009లో ఎందుకు వాడుకున్నారండి? 2009లో ఎందుకు ప్రచారం చేయించారు? మరి వాడుకోవడం ఏంటండి? మేము వాడుకోవడం ఏంటండి? 2009లో ప్రచారం చేయించారా లేదా? అలా కాదు. ఓ పక్కన కుటుంబ సభ్యుడు అంటారు, ఓ పక్కన ఎన్టీఆర్ మనవడు అంటారు, ఓ పక్కనేమో బాబాయ్ అంటారు, అబ్బాయి అంటారు. మీరు చెప్పిన దానికే నేను చెప్తున్నాను. నేను ఒకటి అనంతసాగర్ గారు, మీరు అన్నదానికే నేను క్వశ్చన్ వేస్తున్నా. మీరు ఏమన్నారు? సినిమా వాళ్ళ పైన ప్రభావం ఉండదు, వాళ్ళ ఓట్లు. అలాంటప్పుడు మీరు 2009లో ప్రచారం చేయించుకున్నారు కదా. వాడుకోవడం ఏంటండి? అతను రాజకీయాల్లో ఇంట్రెస్ట్ కలిగింది, వచ్చాడు, పని చేశాడు, వెళ్ళాడు. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, రావట్లేదు, పని చేయట్లేదు, మాట్లాడట్లేదు, స్పందించట్లేదు. ఇంతే, దట్స్ ఆల్, అయిపోయింది. సో ఈ రోజు ఆయన ప్రభావం ఏమి ఉండదు, ఆయన ఫ్లెక్సీలు తొలగించినా కూడా మా పార్టీకి సంబంధం లేదంటారు మీరు, అంతేనా? పార్టీ పైన ప్రభావం చూపుతారు. ఆయనే కాదు, రాజకీయాల్లో లేని వ్యక్తుల ప్రభావం ఎప్పుడు రాజకీయాల్లో ఉండదు. దయచేసి మీరు గుర్తుంచుకోవాలి. రాజకీయాల్లో లేని వ్యక్తుల ప్రభావం రాజకీయాల మీద చూపదు, ఓటర్స్ మీద చూపదు. ఎవరు రాజకీయాల్లో 24 గంటలు ఉంటారో, ఎవరు రాజకీయాల్ని ప్రాణప్రదమంగా భావించి ప్రజల దగ్గర ఉంటారో వాళ్ళనే ప్రజలు పరిశీలిస్తూ ఉంటారు, వాళ్ళ ఆనుపాను చూస్తూ ఉంటారు, వాళ్ళు ప్రతి మాట ప్రతి కదలిక పట్టించుకుంటారు. ఇవన్నీ పట్టించుకోరండి ప్రజలు. ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు చర్చనే అది. ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కొడాలి నాని, అదే టాపిక్ అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ట్రోల్ చేస్తున్నారు ఈరోజు బాలకృష్ణ వ్యవహరించిన తీరుకు సంబంధించి. ఏమంటే రేపు పొద్దున్న అదే బాబాయ్ అబ్బాయి ఇద్దరు కలిసి ఏదో సినిమా ఫంక్షన్ లో ఒకే వేదిక మీద కౌగులించుకుంటారు, మాట్లాడుకుంటారు, ఒకరినొకరు పొగుడుకుంటారు. అప్పుడే ఉంటారు వీళ్ళంతా. అది సినిమా మ్యాటర్ అండి, దాని కుటుంబ మ్యాటర్ అండి. దానికి పార్టీకి సంబంధం లేదు. పార్టీకి ఒక్క ఓటు కూడా దీనివల్ల నష్టంగా వాటిల్లదు. అది వేరు, ఇది వేరు. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూద్దామండి. ఆనంద్ సాగర్ గారికి అదేవిధంగా శ్రవణ్ కుమార్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతికి సంబంధించి జరిగిన పరిణామాలు అవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించండి వెంటనే అని చెప్పేసి బాలకృష్ణ చెప్పడం. మరి చూద్దాం ఏం జరగబోతుంది, మరి ఎందుకు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది, బాబాయ్ అబ్బాయి మధ్యలో ఎందుకు ఈ గ్యాప్ పెరిగింది, ఎవరి కోసం ఈ గ్యాప్ పెరిగింది, తర్వాత మరి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ట్రోల్ చేస్తున్నారు బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఆయన వ్యవహరించే తీరుపైన. చూద్దాం మరి టీడీపీకి ఎలాంటి నష్టం జరగబోతుంది, ఏం జరగబోతుంది, మరి తిరిగి బాబాయ్ అబ్బాయి మళ్ళీ కలుస్తారా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 60 సామాన్యుడి ఆర్బ్రహ్మం.